హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్గా నేను 2 కప్పుల మినపప్పును తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు ఉన్న మినపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చండి, లేదా 1 కప్పు అది ఇంకా 1 కప్పు పొట్టు తీసిన మినపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అందుకోసం నేను ఒక కడాయి పెట్టి పప్పునంతా కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి, లేదంటే పప్పు అనేది మాడిపోతుంది. పప్పు ఫ్రై చేసేటప్పుడు అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మీలో చాలామంది వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పుడు పప్పు అనేది బాగా కలర్ అనేది వచ్చింది కదండి. ఈ చూపించిన విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి. బియ్యం యాడ్ చేయడం వల్ల సున్నుండలు నోటికి అంటకుండా బాగా వస్తాయండి. బియ్యం అనేవి మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆ వేడికే బియ్యం ఫ్రై అయిపోతాయి. కనుక మనం బియ్యం వేసిన తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ మీద పెడితే సరిపోతుంది. అంతేనండి. పప్పు అనేది బాగా ఫ్రై అయ్యింది కదా. మనం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పప్పునంతా కూడా మనం బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇంట్లోనే మిక్సీ పడుతున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మిల్లికి ఇచ్చుకుంటే తొందరగా అయిపోతుందండి. ఇదంతా కూడా బాగా చల్లారింది కదా. నేను ఒక మిక్సీ జార్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని చూపించిన విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. ఇదంతా కూడా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు షుగర్తో చేసినట్టయితే 2 కప్పుల షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు స్వీట్ అనేది ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు ఇంకా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా పిండిలో బెల్లం కలపడం వల్ల బెల్లం అనేది వాటర్ రాకుండా పిండిలో బాగా మిక్స్ అయ్యి పౌడర్ అనేది మనకి సాఫ్ట్గా వస్తుందండి. ఇంకా వాటర్ అనేది రాదు బెల్లంలో నుంచి. ఇదంతా కూడా మళ్ళీ నేను మిక్సీ అనేది పడుతున్నానండి. చూసారా, బెల్లం వేసి మిక్సీ కొట్టిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉందండి. మనం పిండిలో బెల్లం వేసి మిక్స్ చేయడం వల్ల ఈ విధంగా వచ్చింది. ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఇంకా 1 కప్పు వరకు నెయ్యి అనేది బాగా వేడి చేసి ఇందులో వేసానండి. నెయ్యి అంతా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు అనేవి చేసుకోండి. ఒకవేళ మీకు ఉండలు అనేవి సరిగా రాకపోతే నెయ్యి అనేది ఇంకాస్త వేడి చేసి వేసుకొని చూపించిన విధంగా ఉండలు చేసుకోండి. బెల్లం సున్నుండలు పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. మనం షుగర్తో చేయట్లేదు కాబట్టి ఎన్ని తిన్నా సరే ప్రాబ్లం అనేది రాదు. చూసారా, చాలా సింపుల్ రెసిపీ అండి. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు సున్నుండలు. మనకి కేవలం మినపప్పు, నెయ్యి, బెల్లం ఉంటే సరిపోతుందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయారెడ్డి తెలుగు ఛానల్.